అయితే దాదాపు 80 మందికి పైనే హ్మ్. ఈ మోషన్ ప్రాబ్లమ్ అవును. ఉంటుందమ్మా. గంటలు గంటలు కూర్చుంటారు వాష్‌రూమ్‌లో కూర్చుంటారమ్మా, గూడా. టయానికి ట్రై చేస్తుంటారు, గంటలు గంటలు కూర్చుంటారు, హ్మ్. ముక్కుతుంటారు, మూలుగుతుంటారు, ఆ! పేపర్ చదువుతుంటారు. దానివల్ల పైల్స్ వస్తాయంట గదా సార్? ఎగ్జాక్ట్‌లీ. ఎక్కువగా అంటే ఫోర్స్‌ఫుల్‌గా యెస్. యెస్ అమ్మా. మోషన్ చేయడానికి ఆ! ప్రయత్నిస్తే. పైల్స్ వస్తాయి, ఆ! ఫిషర్స్ వస్తాయి, తర్వాత ఫిష్‌ల లూటీ అంటారమ్మా. హ్మ్. లూటీ ప్రాబ్లమ్ అవి వస్తుంది. గూడానా? తర్వాత మలబద్ధకం వల్ల? మలబద్ధం అంతే కదమ్మా! హ్మ్. ముక్కడమ్మలు ఇలాంటివి వస్తాయి. తర్వాత హ్మ్. కొంతమందికి పేగు జారడం అంటారమ్మా. ఓహ్! హెర్నియాలు వస్తుంటాయి. హ్మ్. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. హ్మ్. సో, దీనివల్ల ఒక్కొక్కసారి కొంతమందికి పైల్స్ వచ్చినప్పుడు ఈ రక్తం పడడము, ఇన్ఫెక్షన్స్ రావడము, హ్మ్. దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్ తోడు అదనంగా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ తయారవుతుంటాయి. ఓకే. సో, ఇది కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందమ్మా. ఈ మోషన్ సమస్య అనేది. హ్మ్. సో, నేను చెప్పినట్లు ఏమంటే రకరకాల ప్రయత్నం చేసినా మోషన్ అయితే రాదు. హ్మ్. సో, ఎంత ప్రయత్నం చేసినా ముక్కి ములిగితే కొద్దిగొచ్చి మళ్ళా బంద్ అయిపోతుంది. హ్మ్. మళ్ళా ప్రయత్నం చేస్తారు. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే హ్మ్. పేపర్ చదువుతుంటారు. ఏదో ఇంకోటి ఏదో ఫోన్‌లో అవునవును.